కరెంట్, ఎలక్ట్రిసిటీ. సో కరెంట్, ఎలక్ట్రిసిటీ. ఈ పేర్లోనే మనకి ఈ లెసన్ గురించి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎలక్ట్రిసిటీ అంటే చార్జెస్, కరెంట్ అంటే ఏంటంటే మూవింగ్ అన్నమాట. సో చార్జెస్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో చార్జెస్ మూవ్ అవుతున్నప్పుడు వాటి యొక్క బేసిక్ ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయి, సో ఏం జరుగుతుంది, చార్జెస్ మూవ్ అయితే ఏం జరుగుతాయి అనే దాని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. నేచర్లో ఉన్నటువంటి మెటీరియల్స్ని వాటి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని వాటిని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. వాటిలో మెయిన్గా ఏంటంటే వాటి యొక్క ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని వాటిని డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఒకటి ఏంటి అని అంటే కండక్టర్స్, రెండవది ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ అండ్ లిక్విడ్స్. సో ఈ విధంగా 4 కేటగిరీస్ చేశారు. సో ఫస్ట్గా మనకి కండక్టర్స్ అంటే దీంట్లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో ప్రతి మనకి సాలిడ్ అయినా కానీ లిక్విడ్ అయినా ఏదైనా కానీ కండక్టర్ అంటే దీని లోపల మాలిక్యూల్స్, ప్రతి మెటీరియల్ కూడా మాలిక్యూల్స్ తోటి డెవలప్ అవుతుంది. దీంట్లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చేత కొంచెం వీక్గా బౌండ్ అయి ఉంటాయి. న్యూక్లియస్కి దగ్గరగా ఉండే ఎలక్ట్రాన్స్ ఏమో స్ట్రాంగ్గా బౌండ్ అయి ఉంటాయి. న్యూక్లియస్ నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ ఆ ఎలక్ట్రాన్స్ మీద ఈ న్యూక్లియస్ కొంచెం తక్కువ ఫోర్స్ అనేది అప్లై చేస్తూ ఉంటుంది. ఎందుకని ఈ ఆర్బిట్కి న్యూక్లియస్కి మధ్య డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి. సో కండక్టర్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి, ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆటోమేటిక్గా మూవ్ అవుతూ ఉంటాయి, ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. కండక్టర్స్లోనే ర్యాండమ్గా మూవ్ అవుతుంటాయి. అయితే వీటి వల్ల ఎలాంటి కరెంట్ అనేది మనం ఇక్కడ ఫీల్ అవ్వం మనం. ఎందుకు అని అంటే వీటి యొక్క ర్యాండమ్ మోషన్స్ ఏవైతున్నాయో ఇవన్నిటివి కూడా టోటల్ సమ్మేషన్ చేసినప్పుడు వాటి యొక్క వెలాసిటీస్ కానీ అవి ప్రొడ్యూస్ చేసేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ టోటల్ వాల్యూ అనేది 0 అవుతుంది. సో ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. మనకి కండక్టర్లో అంటే కొన్ని కోట్లలో ఉంటాయి, మిలియన్స్లో ఉంటాయి ఎలక్ట్రాన్స్ అనేవి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నప్పటికీ కూడా మనకి దీని లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కొన్ని మిలియన్స్లో ఉంటాయి ఎలక్ట్రాన్స్ అనేవి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అయితేనే మనకి కరెంట్ అని చెప్పేసి అంటాం మనం. వాటి యొక్క ఎనర్జీని మనం ఉపయోగించుకోగలం. అయితే వీటిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎట్లా మూవ్ అవుతూ ఉంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. కొన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇటు మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అప్వర్డ్గా మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్లో, కొన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి. టోటల్గా చూసినట్టయితే వీటి యొక్క వెలాసిటీస్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. దానివల్ల మనకి ఎలాంటి కరెంట్ అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కండక్టర్స్లో. తర్వాత వచ్చి ఇంకొకటి మనకి సెమీ కండక్టర్స్. ఈ సెమీ కండక్టర్స్ దీంట్లో చూడ మనకి కండక్టర్ ఇది కూడా దీంట్లో కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. కాకపోతే ఎలా ఉంటాయి వీటిలో కొంత లిమిట్ అనేది ఉంటుంది వీళ్ళకి. అంటే ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్కి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మీద మనం పొటెన్షియల్ డిఫరెన్స్ మనం అప్లై చేసినప్పుడు ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి వాటికి కావాల్సినటువంటి ఎనర్జీ వాటి దగ్గర ఉన్నట్లయితే అవి మూవ్ అవుతాయి. అదర్వైజ్ ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వవు. ఎక్కడ పర్టికులర్గా సెమీ కండక్టర్స్లో మాత్రం. అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర వచ్చినాకనేమో ఈ మెటీరియల్స్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ లైక్ జర్మేనియం కానీ సిలికాన్ కానీ ఇవేం చేస్తాయి రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు ఎట్లా మూవ్ ఉంటాయి, ఇవి కండక్టర్స్ లాగా బిహేవ్ చేస్తాయి. ఇన్ కేసు టెంపరేచర్ తగ్గిందా ఇవి ఇన్సులేటర్స్ లాగా బిహేవ్ చేస్తాయి. ఒక విషయం గమనించుకోవాలి ఇక్కడ నువ్వు, కండక్టర్స్కి సెమీ కండక్టర్స్కి మధ్య కొంత రిలేషన్ అనేది ఉంటుంది. ఎట్లా అంటే జనరల్గా ఏ కండక్టర్ అయినప్పటికీ కూడా మనం టెంపరేచర్ పెంచితే అది ఇన్సులేటర్ లాగా మారింది, ఆటోమేటిక్గా ఇన్సులేటర్ మారింది. ఎవరు కండక్టర్స్ టెంపరేచర్ పెంచితే ఇన్సులేటర్స్ లాగా మారుతాయి. కానీ ఈ సెమీ కండక్టర్స్కి వ్యతిరేకంగా పనిచేస్తాయి. సెమీ కండక్టర్స్ యొక్క టెంపరేచర్ మనం పెంచితే వీటి యొక్క కండక్టివిటీ పెరుగుతుంది.
టెంపరేచర్ పెంచితే కండక్టివిటీ పెరిగింది, అంటే రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది సెమీ కండక్టర్స్లో. అయితే వీటిలో ఈ కరెంట్ అనేది ఎవరో ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ అట్లనే పాజిటివ్ అయాన్స్, ఎలక్ట్రాన్స్ అట్లనే పాజిటివ్ అయాన్స్. ఇకపోతే మూడోది ఇన్సులేటర్స్. ఈ ఇన్సులేటర్స్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు. నో ఫ్రీ ఎలక్ట్రాన్స్. మనకి ప్లాస్టిక్ కానీ రబ్బర్ కానీ వుడ్ కానీ ఏమైనా తీసుకోండి, వీటిలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయా అంటే ఉండవు. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేకపోవడం వల్ల మనకి ఇవి ఇన్సులేటర్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. తర్వాత మనకి గ్యాసెస్. ఈ గ్యాసెస్ కూడా కొన్ని సందర్భాల్లో మనకి కండక్టర్స్ లా బిహేవ్ చేస్తాయి. గ్యాసెస్ కూడా కొన్ని సందర్భాల్లో కండక్టర్స్ లా బిహేవ్ చేస్తూ ఉంటాయి. అయితే వీటిలో ఉన్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అట్లానే అయాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ వల్ల అయాన్స్ వల్ల గ్యాసెస్ మనకి కండక్టర్ లా బిహేవ్ చేస్తూ ఉంటాయి. అట్లానే లిక్విడ్స్ కూడా కండక్టర్ లా బిహేవ్ చేస్తూ ఉంటాయి. వీటిలో ఏముంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లిక్విడ్స్ లో కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదేవిధంగా నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. నెగిటివ్ అయాన్స్ వల్ల కరెంట్ అనేది జరుగుతుంది. నెగిటివ్ అయాన్స్. సో నేచర్లో ఉన్నటువంటి మెటీరియల్ని వాటి యొక్క కండక్టివిటీ, వాటి యొక్క ఎలక్ట్రికల్ ప్రాపర్టీని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్గా మనం డివైడ్ చేసాం. కండక్టర్స్, సాలిడ్స్. వీటిలో వచ్చినాక మనకి ఎట్లా జరుగుతుంది, కరెంట్ అనేది ఎలక్ట్రాన్స్ వల్ల జరుగుతుంది. సెమీ కండక్టర్స్ ఎలక్ట్రాన్స్ ఉంది. నెక్స్ట్ వీటిలో మనం హోల్స్ అని చెప్పేసి అంటాం. సెమీ కండక్టర్స్ లో ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ చార్జెస్, హోల్స్ అంటే పాజిటివ్ చార్జెస్. వీటి వల్ల కరెంట్ అనేది జరుగుతుంది. ఇన్సులేటర్స్ అంటే వీటిలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. గ్యాసెస్ లో వచ్చిన ఎలక్ట్రాన్స్ పాజిటివ్ అయాన్స్ వల్ల కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. లిక్విడ్స్ లో వచ్చిన ఫ్రీ ఎలక్ట్రాన్స్, నెగిటివ్ అయాన్స్. నోట్ చేసుకోవచ్చు. కండక్టర్ తీసుకుందాం మనం. ఏదైనా ఒక కండక్టర్ తీసుకుందాం. సో దీని లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది, మనకి ర్యాండమ్ గా మూవ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎలక్ట్రాన్స్ ఎట్లా మూవ్ అవుతాయి, ఇట్లా మూవ్ అవుతాయి. కొన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చెప్పండి, నేను దాంట్లో చెప్తున్నాను. కండక్టర్ అంటే ఏంటి, కొన్ని మిలియన్స్ లో ఉంటాయి ఎలక్ట్రాన్స్ అనేవి. వీటిలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ కొన్ని మిలియన్స్ లో ఉంటాయి. కొన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్ మూవ్ అవుతున్నాయి అనుకో. సో కొన్ని మిలియన్స్ లో ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రాన్స్, ఎక్కడో కొన్ని ఎలక్ట్రాన్స్ వీటి డైరెక్షన్ కి ఆపోజిట్ లో రావడానికి అవకాశం ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని మిలియన్స్ లో ఉన్నాయి కాబట్టి. కొన్ని ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్ మూవ్ అయినాయి అనుకో, ఇంకొన్ని ఎలక్ట్రాన్స్ వీటికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ విధంగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్ మూవ్ అయినాయి. సో ఇంకొన్ని ఎలక్ట్రాన్స్ ర్యాండమ్ గా వీటికి ఆపోజిట్ లో మూవ్ అవడానికి అవకాశం ఉంది. ఎక్కడో చోట జరిగింది. సో ఈ విధంగా ఎలక్ట్రాన్స్ కండక్టర్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ర్యాండమ్ గా మూవ్ అవుతుంటాయి, అంటే ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. సో వీటి వల్ల ప్రొడ్యూస్ అయ్యేటువంటి కరెంట్ ఏదైతుందో దీని వల్ల క్యాన్సిల్ అయిపోతుంది. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ వల్ల క్యాన్సిల్ అయింది. సో వీటి వల్ల ప్రొడ్యూస్ అయిన కరెంట్ అనేది దీని వల్ల క్యాన్సిల్ అయిపోయింది. దీని వల్ల ప్రొడ్యూస్ అయింది, దీని వల్ల క్యాన్సిల్ అవుతుంది. టోటల్ గా చూసినట్టయితే ఈ కండక్టర్ ఏదైతుందో దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ర్యాండమ్ గా మూవ్ అవడం వల్ల మనకి ఎలాంటి కరెంట్ అనేది ఇక్కడ ఉండదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ కండక్టర్ మీద పొటెన్షియల్ డిఫరెన్స్ అనే దాన్ని మనం అప్లై చేస్తున్నాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అనే దాన్ని అప్లై చేసాం అంటే ఏంటి, ఒకవైపు బ్యాటరీ పాజిటివ్ కి కనెక్షన్ చేసాం, ఇంకొక వైపు బ్యాటరీ నెగిటివ్ కి కనెక్షన్ చేసాం. సో పాజిటివ్ ఛార్జెస్ ఏదైతే ఉందో అది హై పొటెన్షియల్ తీసుకోవాలి. నెగిటివ్ ఛార్జెస్ ఎక్కడైతే మనం కనెక్షన్ చేసామో దాన్ని లో పొటెన్షియల్ తీసుకోవాలి. సో ఇదేంటి, హై పొటెన్షియల్. నెగిటివ్ ఛార్జెస్ ఉన్నది లో పొటెన్షియల్. సో జనరల్ గా ఏమవుతుంది, ఇటు హై పొటెన్షియల్ ఉంది కాబట్టి ఇది ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేసేస్తుంది లేదా పుల్ చేసేస్తుంది. సో ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఏమవుతుంది, ఒక పర్టికులర్ డైరెక్షన్ లోకి ఇవి ఓరియంటేషన్ అయిపోతాయి. ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఓరియంటేషన్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ ఒకే డైరెక్షన్ వచ్చేటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వల్ల మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది.
సో ఒక పర్టికులర్ డైరెక్షన్ వెళ్ళేటువంటి ఎలక్ట్రాన్స్ వల్ల మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే వాటి యొక్క ఎనర్జీని మనం ఉపయోగించుకోగలం. ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఎనర్జీ అనే దాన్ని మనం ఉపయోగించుకోగలం ఇక్కడ అన్నమాట. సో చూడు ఇక్కడ మనకి ఎంత కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. కరెంట్ అనే దాన్ని మనం ఎలా డినోట్ చేస్తాం, మనం ఐ అనే లెటర్తో డినోట్ చేస్తాం. ఎలా రాస్తాం అనేది దీంట్లో ఏదైనా ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీస్తాం. సో ఏదైనా ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకున్నాను నేను. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గుండా ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతున్నాయి, ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గుండా ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. సో దాన్ని బట్టి మనం ఎంత కరెంట్ డెవలప్ అయింది అనేది మనం చెప్పగలం. సో ఫర్ ఎగ్జాంపుల్ డిక్యూ నెంబర్ ఆఫ్ ఛార్జ్ ట్రావెల్ అయింది ఎంత టైంలో, డిటి టైంలో. ఓకేనా, యూనిట్ టైంలో ఎంత ఛార్జ్ ఫ్లో అయింది అనే దాన్ని బేస్ చేసుకొని కరెంట్ అనే దాన్ని మనం చెప్పగలం. ఓకే, సో ఇది వచ్చేది ఏంటంటే వెక్టర్ కరెంట్ అనేది వచ్చేది ఏంటంటే స్కేలార్ క్వాంటిటీ. ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇట్ ఈస్ ఏ స్కేలార్. ఓకే, దీని యొక్క యూనిట్స్ వచ్చేది ఏంటన్నా ఆంపియర్. దీని యొక్క యూనిట్స్ వచ్చేది ఆంపియర్. సో జనరల్ గా కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే ఏ మెటీరియల్ కైనా ఏ కండక్టర్ కైనా కానీ మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. అలా పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదర్వైజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ లేకుండా కరెంట్ అనేది ఉండదు మనం ఏ మెటీరియల్ తీసుకున్నప్పటికీ కూడా. ఓకేనా, సో ఒక మెటీరియల్లో ఎంత కరెంట్ ప్రొడ్యూస్ అయింది అంటే యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంది. మనం తీసుకున్నటువంటి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వల్ల యూనిట్ టైంలో ఫ్లో అయినటువంటి ఛార్జ్ ఎట్లా ఉండాలి, ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి ఎట్లా ఛార్జ్ ట్రావెల్ చేయాలి, పర్పెండిక్యులర్గా ఛార్జ్ ట్రావెల్ చేయాలి అంటే ఇట్లా రావాలి. సో ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి పర్పెండిక్యులర్ అంటే ఇట్లా ఉండాలి, ఛార్జెస్ అనేవి ఇట్లా ఉండాలన్నమాట. ఓకేనా, నోట్ చేసుకోవాలి. సో చూడండి, ఏ వేరియబుల్ ఫోర్ కరెంట్ I ఈక్వల్ టు 2t + 4 amperes కరెంట్ అనేది ఒక కండక్టర్ కూడా ఇంత కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అయితే కరెంట్ అనేది వేరియబుల్ కరెంట్ అన్నారు. ఎవరి మీద డిపెండ్ అవుతుందంట, టైం మీద. టైం 0 పెట్టామనుకో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, 4 amperes. టైం 1 సెకండ్ పెట్టామనుకో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, 6 amperes. టైం 2 సెకండ్స్ తీసుకున్నాం అనుకో 4 + 4 8 amperes. సో కరెంట్ అనేది టైం మీద డిపెండ్ అవుతుంది. సో వేరియబుల్ కరెంట్ కండక్టర్. ఫైండ్ అవుట్ అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లో త్రూ ద గివెన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. మనకి ఇచ్చినటువంటి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఇచ్చారో చెప్పలేదు, కానీ ఎంత చార్జ్ అనేది ఫ్లో అవుతుంటుంది, ఎంత చార్జ్ ఫ్లో అవుతుంటుంది 2 సెకండ్స్లో. 2 సెకండ్స్లో ఎంత చార్జ్ అనేది ఫ్లో అయింది అని అడుగుతున్నాను. సో ఇందాక మనకి చెప్పుకున్నటువంటి ఫార్ములా ప్రకారం మనకేం తెలుసు, కరెంట్ I ఈక్వల్ టు dq/dt. కరెంట్ I ఈక్వల్ టు dq/dt ఈ ఫార్ములా తెలుసు మనకి. ఇదప్పుడు ఛార్జ్ టైం తెలిస్తే మనకి కరెంట్ కనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు మనల్ని అడుగుతున్నారు రివర్స్ లో, కరెంట్ ఇచ్చారు టైం ఇచ్చారు, మనకి ఏం కావాలంట, ఛార్జ్ కావాలి. సో ఏం చేద్దాం, మనం టైం అనే దాన్ని తీసుకురా, dq ఈక్వల్ టు idt. dq ఈక్వల్ టు idt. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. సో రెండో వైపులో కూడా మనం ఇంటిగ్రేషన్ చేసాం. ఇంటిగ్రల్ dq ఈక్వల్ టు ఇంటిగ్రల్ idt. ఇంటిగ్రల్ dq ఈక్వల్ టు ఇంటిగ్రల్ idt. సో మనకి టైం అనే దాన్ని ఎట్లా ఇచ్చారు, మనకి 2 సెకండ్స్ అన్నారు, 0 to 2. సో టైం అనేది 2 సెకండ్స్ లో అన్నారు, లిమిట్స్ తీసుకున్నాం మనం. సో చూడండి, ఇంకా ఇంటిగ్రల్ 0 to 2 లిమిట్స్ రాశాను. కరెంట్ వాల్యూ ఇచ్చారు మనకి, ఎంత ఇచ్చారు వీళ్ళు, 2t + 4. 2t + 4 ఇకపోతే ఎంత, dt. ఓకేనా, క్లియర్. సో చూడండి మనకి ఇంటిగ్రల్ dt అంటే, ఇంటిగ్రల్ dq అంటే ఛార్జ్. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఇంటిగ్రల్ 2t dt, 2 అనేది కాన్స్టెంట్ పక్కన పెట్టేసుకో. ఇంటిగ్రల్ t dt అంటే t²/2. సో మనం దీనికి లిమిట్స్ అప్లై చేద్దాం. 0 to 2 ప్లస్ 4t. సో 0 to 2. ఓకేనా, డౌట్ లేదు కదా దీంట్లో. ఓకే, సో అర్థమైంది కదా, డౌట్ లేదు కదా దీంట్లో. సో
ఏమైనా డౌట్ ఏమైనా ఉండదు తర్వాత నాకు మెసేజ్ చేయి, నేను చెప్తాను. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, 2 మనం క్యాన్సిల్ చేసేసి ఇంకెంత ఉంటుంది ఇక్కడ టీ స్క్వేర్ ఉంది, లిమిట్స్ అప్లై చేసేసి 0 to 2 అంక అప్లై చేయడానికి మనం చూద్దాం. 4t 0 to 2. సో మనం లిమిట్స్ అప్లై చేద్దాం. మనం టీ ప్లేస్ లో ఫస్ట్ అప్పర్ లిమిట్ రాద్దాం. మనం అప్పర్ లిమిట్ ఎంత 2 కాబట్టి అప్పర్ లిమిట్ రాస్తాం అనుకో 2 స్క్వేర్ అంటే 4. లోయర్ లిమిట్ ఎంత 0. టీ ప్లస్ మనం 0 సబ్స్టిట్యూషన్ చేసాం అనుకో పెద్ద ఉపయోగం ఏమి లేదు, 0 అయిపోతుంది. సో మనం దాన్ని రాయాల్సిన అవసరం లేదు. సో ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది ప్లస్ 4 టీ వాల్యూ ఎంత అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేయి. అప్పర్ లిమిట్ ఎంత 2 తీసుకొచ్చి టీ ప్లస్ లో రాయి. సో 2 into 4 ఎంత 8. సో టీ ప్లస్ మనం 0 సబ్స్టిట్యూషన్ చేస్తాం అనుకో 0 into 4 ఏమవుతుంది 0 అయిపోతుంది. సో తీసేసేయండి మనది. 4 plus 8 ఎంత 12 కూలుంబ్స్ ఛార్జ్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది. కరెంట్ డెన్సిటీ ఈ కరెంట్ డెన్సిటీ అనే దాన్ని మనం J అనే లెటర్ తోటి డినోట్ చేస్తాం. కరెంట్ డెన్సిటీని మనం J అనే లెటర్ తోటి డినోట్ చేస్తాం. ఓకే. సో ఈ కరెంట్ డెన్సిటీ అనే దాన్ని ఎట్లా రాస్తామంటే మనం J ఈక్వల్ టు DI by dt, DI by dA. DI by dA అంటే ఇచ్చినటువంటి యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉండాలి, లేదా ఏదో ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చారు. ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంటే ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, దాన్ని బట్టి మనం ఏమంటాం కరెంట్ డెన్సిటీ. ఎక్కువ కరెంట్ ఫ్లో అయింది ఇచ్చినటువంటి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కాన్స్టెంట్, ఎక్కువ కరెంట్ ఫ్లో అయింది డెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు. అదే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా తక్కువ కరెంట్ ఫ్లో అయింది, డెన్సిటీ అనేది తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇది కండక్టర్ అనుకో, ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, దీని లోపల చార్జెస్ మూవ్ అవుతున్నాయి, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి. ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా ఎలక్ట్రాన్స్ ఎట్లా రావాలి, పర్పెండిక్యులర్ గా రావాలి. ఇది ఏరియల్ వెక్టార్ ఏ. సో ఇదే డైరెక్షన్ లో ఏరియల్ వెక్టార్ కి ప్యారలల్ గా ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అయ్యి కరెంట్ అనేది మూవ్ అయ్యి. సో ఇక్కడ మనకి ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా వచ్చేటువంటి కరెంట్ అనే దాన్ని మనం ఏమంటాం అంటే కరెంట్ డెన్సిటీ అని చెప్పేసి అంటాం. కరెంట్ డెన్సిటీ. సో J ఈక్వల్ టు DI by dt. సో ఇక్కడ చూడండి, నేను ఇంకో విషయం చెప్తున్నాను. నేను DI ఈక్వల్ టు J డాట్ DA. సో ఈ కరెంట్ డెన్సిటీ అనే దాన్ని ఏరియా అనే దాన్ని మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం డాట్ ప్రొడక్ట్ చేస్తాము. డాట్ ప్రొడక్ట్ అనే దాన్ని చేస్తాము. సో డాట్ ప్రొడక్ట్ చేసాం కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ మనకి J DA డాట్ ప్రొడక్ట్ కాబట్టి కాస్ థీటా అనేది వస్తుంది. ఏంటిది అని అంటే ఈ ఏరియల్ వెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఎట్లా తీసుకున్నాం, మనం ఆ ఇచ్చినటువంటి ఏరియాకి పర్పెండిక్యులర్ గా వస్తుంది. ఈసారి అట్లా కాదు, నేను ఎట్లా తీసుకున్నాను కండక్టర్ అనే దాన్ని ఇట్లా తీసుకున్నాను. సో ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో దీని యొక్క ఏరియల్ వెక్టర్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది ఏరియల్ వెక్టర్. ఎలక్ట్రాన్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయి, ఇట్లా మూవ్ అవుతున్నాయి. సో ఇట్లా మూవ్ అవుతున్నాయి ఎలక్ట్రాన్స్ అనేవి. సో కొంత యాంగిల్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లో అనేది, కరెంట్ యొక్క ఫ్లో అనేది ఈ ఏరియల్ వెక్టర్ తోటి కొంత యాంగిల్ చేస్తుంది. ఎంత యాంగిల్ చేస్తుంది, థీటా యాంగిల్ చేస్తుంది. సో ఆ థీటా యాంగిల్ ఇక్కడ తీసుకోవాలి. సో J డాట్ DA, సో JDA కాస్ థీటా. ఒకసారి నోట్ చేసుకున్నాను, దీన్ని బేస్ చేసుకున్న ఒక క్వశ్చన్ ఉంది, దాన్ని సాల్వ్ చేద్దాం. ఆన్సర్ సో ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి రేట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లో అన్నారు. రేట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లో అంటే dq by dt రేట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లో అంటే ఇండైరెక్ట్ గా కరెంట్ కావాలి మనకి. ఓకే, మనకి ఇచ్చిన ఏంటి కరెంట్ డెన్సిటీ ఇచ్చారు. J ఈక్వల్ టు 2 into 10⁴ J క్యాప్ కరెంట్ డెన్సిటీ ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్. ఇంకోటి ఏమి ఇచ్చారు మనకి, ఏరియా ఇచ్చారు. మనకి ఏరియా ఎట్లా ఇచ్చారు మనకి 2I క్యాప్ ప్లస్ 3J క్యాప్ మీటర్ స్క్వేర్ ఏరియా. సో ఇక్కడ కరెంట్ కి, కరెంట్ డెన్సిటీ, ఏరియాకి మూడింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ J ఈక్వల్ టు
జే ఈక్వల్ టు ఐ బై ఏ. ఇప్పుడు మనకి ఏం కావాలి, కరెంట్ కావాలి మనకి. ఐ ఈక్వల్ టు జే జే డాట్ ఏ, కరెంట్ డెన్సిటీ డాట్ ఏ. సో డాట్ ప్రొడక్ట్ కరెంట్ డెన్సిటీ ఉంది మన దగ్గర, ఏరియా ఉంది, రెండు మల్టిప్లై చేస్తాం డైరెక్ట్గా. 2 into 10 power 4 j cap, అట్లానే ఏరియా 2i cap ప్లస్ 3j cap. సో ఎట్లా మల్టిప్లై చేస్తాం మనం డాట్ ప్రొడక్ట్ లో, ఐని ఐతో మల్టిప్లై చేయాలి, జేని జేతో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఐ అనేది ఉందా, ఐ కాంపోనెంట్ ఉందా, లేదు, కేవలం జే మాత్రమే ఉంది, కాబట్టి జేని జేతో మల్టిప్లై చేయాలి. 2 3s are ఎంత 6 into 10 power 4 j cap. మరి ఇక్కడ i పరిస్థితి ఏంటి, 0, ఎందుకని ఇక్కడ i లేదు. సో ఎంత తీసుకుంటాం మనం, 0 తీసుకుంటాం. 0 into 2 ఎంత 0. సో కరెంట్ ఎంత వస్తుంది మనకి, 6 into 10 power 4 j amperes. నోట్ చేసుకో. What will be the number of electrons passing through wire in 1 minute? 1 minute లో ఎంత number of electrons, ఎన్ని number of electrons pass అయ్యాయి. If 8 amperes current passing through the wire, సో ఎంత కరెంట్ ఫ్లో అయిందంట, 8 amperes current. సో సింపుల్ మనకి డైరెక్ట్ గా ఫార్ములా నుంచి చేసి ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి కనుక్కోవాలి మనం, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎంత కరెంట్ ఫ్లో అయిందంటే కరెంట్ ఈక్వల్ టు 8 amperes కరెంట్ ఫ్లో అయింది. టైం ఎంత మనకి 1 minute అంటే 60 seconds. ఓకే రైట్. సో చూడు ఇక్కడ మనకి కరెంట్ కి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, టైం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరెంట్ ఐ ఈక్వల్ టు ఎట్లా రాస్తాం మనం, dq బై dt గా రాస్తాం. కరెంట్ ఐ ఈక్వల్ టు dq బై dt. సో q అనేది మనం ఎట్లా రాయొచ్చు, q బై t రాద్దాం మనం, యావరేజ్ కరెంట్ తీసుకున్నాం మనం, q బై t రాద్దాం మనం. q అనేది మనం ఎట్లా రాయొచ్చు మనం, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ చార్జ్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్, q ఈక్వల్ టు ne గా రాస్తాం. చార్జ్ ఆన్ ఎనీ బాడీ q ఈక్వల్ టు ne గా రాస్తాం మనం. సో q ప్లస్ ne రాస్తాను బై t. మనకేం కావాలి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ n ఈక్వల్ టు ఏమైనా టైం ఇటు పంపించారు, i ఇంటూ t బై e. సో i వాల్యూ ఎంతనా, i వాల్యూ ఎంత 8 amperes, టైం ఎంతనా 60 seconds బై చార్జ్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్ 1.6 into 10 to the power of -19 coulombs. సాల్వ్ చేయి. కరెంట్ I ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసాము, కరెంట్ అనేది ఫ్లో అయిపోతుంది. సో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, I ఈక్వల్ టు VENA. ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, VENA. సో వీటన్నిటిని కలిపి చదువు ఒకసారి, V నా అని వస్తుంది. దీంట్లో V అంటే ఏంటంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అన్నమాట, డ్రిఫ్ట్ వెలాసిటీ. E అంటే ఏంటంటే చార్జ్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్, చార్జ్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్. N అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. A అంటే ఏంటంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా. సో VENA V నా కరెంట్ I ఈక్వల్ టు V నా. దీంట్లో మన డ్రిఫ్ట్ వెలాసిటీ VD ఈక్వల్ టు ఎట్లా రాయొచ్చు అంటే కరెంట్ I బై ENA గా రాయొచ్చు మనం, కరెంట్ I ఈక్వల్ టు ENA. సో దీంట్లో I బై A ఏదైతే ఉందో దీని ప్లేస్ లో నేను ఏం చేస్తున్నానంటే J రాశాను. ఎందుకని కరెంట్ డెన్సిటీ J ఈక్వల్ టు కరెంట్ పర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కి పర్పెండిక్యులర్ గా వెళ్ళేటువంటి కరెంట్ డెన్సిటీ. సో కరెంట్ డెన్సిటీ రాశాను I బై A ప్లేస్ లో, ఇంకేముంది EN ఉంది, లేదా కరెంట్ డెన్సిటీ J ఈక్వల్ టు VEN. సో ఈ రిలేషన్స్ గుర్తుపెట్టుకో, కరెంటు I ఈక్వల్ టు V నా, డ్రిఫ్ట్ వెలాసిటీ VD ఈక్వల్ టు, దీన్ని మోడిఫై చేస్తాం మనం, I బై A ప్లేస్ లో మనం ఏం చేస్తాం, కరెంట్ డెన్సిటీ రాస్తాం మనం, I బై A ప్లేస్ లో కరెంట్ డెన్సిటీ బై EN.
సో కరెంట్ డెన్సిటీకి డ్రిఫ్ట్ వెలాసిటీ మధ్య రిలేషన్ J ఈక్వల్ టు VGN. ఓమ్స్ లా సింపుల్ మనకి V ఈక్వల్ టు IR. పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయాలి. ఏదైనా ఒక కండక్టర్ కరెంట్ అనేది ఫ్లో అవ్వాలి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయాలి. మనం అప్లై చేసినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో మనం ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తామో దానికి డైరెక్ట్లీ ప్రపోర్షన్లో కరెంట్ ఫ్లో అవుతుంది. ప్రపోర్షన్ తీసేసి మనం ఏం చేస్తాం, ఒక కాన్స్టెంట్ అనేది రాస్తాం. R అనేది కాన్స్టెంట్. ఇక్కడ R అనేది కాన్స్టెంట్. రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటాం మనం. అయితే రెసిస్టెన్స్ అనేది ఏంటి, కాన్స్టెంట్. ఎక్కడ, ఓమ్స్ లా. ఓమ్స్ లా ప్రకారం చూసినట్టే రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. రెసిస్టెన్స్ యొక్క సింబల్ అనే దాన్ని మనం ఎట్లా చెప్తాం, మనం R అనేదాన్ని రెసిస్టెన్స్ కాన్స్టెంట్. ఇది రెసిస్టెన్స్. దీని యొక్క సింబల్ ఎట్లా ఉంటుంది, ఈ విధంగా చూపిస్తాం మనం. ఓమ్స్ అని చెప్పేసి అంటాం మనం. ఓమ్స్ అంటాం. రెసిస్టెన్స్ అనేదాన్ని ఓమ్స్ అని అంటాం మనం. సింబల్ ఏంటి మనకి, స్పీడ్ బ్రేకర్ టైప్ లో ఉంటుంది రెసిస్టెన్స్ యొక్క సింబల్. సో ఇదేం చేస్తుంది, రెసిస్టెన్స్ అనేది ఇట్ ఈస్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఏ బాడీ. ఇట్ ఈస్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఏ బాడీ అపోజ్ ద ఫ్లో ఆఫ్ చార్జెస్. ఇది ఆపదు, చార్జెస్ ని ఆపదు, వెళ్ళనీయకుండా చేయదు. కానీ చార్జెస్ యొక్క ఫ్లోని అపోజ్ చేస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా వాటి యొక్క వెలాసిటీ, ఎలక్ట్రాన్స్ స్పీడ్ గా వెళ్తూ ఉంటాయి, వాటి యొక్క వెలాసిటీని తగ్గిస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ తగ్గింది, పొటెన్షియల్ ఎనర్జీ తగ్గింది. ఎలక్ట్రాన్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ కానీ పొటెన్షియల్ ఎనర్జీ కానీ తగ్గింది. అంతేగాని కంప్లీట్ గా ఎలక్ట్రాన్స్ ని ఆపేయటం అనేది జరగదు. రెసిస్టెన్స్ మన ఇంట్లో ఉపయోగించినటువంటి హీటర్స్ కానీ, లైట్ కానీ, ఐరన్ బాక్స్ కానీ, సంథింగ్ చార్జెస్ లో ఉపయోగించుకున్నటువంటి ప్రతి వస్తువు రెసిస్టెన్స్. ఛార్జ్ని కరెంట్ని ఉపయోగించుకున్నటువంటి ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ కూడా రెసిస్టెన్సే. ఎందుకంటే అది ఖర్చు పెడుతుంది, ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ అనేది దాన్ని అది తీసుకొని ఖర్చు పెడుతుంది, అందుకని అది రెసిస్టెన్స్. అయితే కొన్ని మెటీరియల్స్ ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లోని తక్కువగా అపోజ్ చేస్తాయి, కొన్ని మెటీరియల్స్ ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లోని ఎక్కువగా అపోజ్ చేస్తాయి. ఎక్కువగా ఎవరు అపోజ్ చేస్తారు, ప్లాస్టిక్ బాడీస్, రబ్బరు, సిరామిక్ వస్తువులు. సో ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్. ఇన్సులేటర్స్ ఏం చేస్తాయి, ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లోని అపోజ్ చేస్తాయి. అవి ఓమ్స్ లాని పాటిస్తాయా, పాటించు. కాబట్టి మనం వాటిని ఏమంటే మనం నాన్ ఓమిక్ డివైజెస్ అని అంటాం మనం. ఎవరిని, ఈ ఇన్సులేటర్స్ ని నాన్ ఓమిక్ డివైజెస్. ఎందుకని, అవి ఎలా ఓమ్స్ అనే దాన్ని పాటించవు కాబట్టి. ఇకపోతే కండక్టర్స్ ఉన్నాయి, అంటే మెటల్స్ అన్ని మెటల్స్ కూడా ఓమ్స్ లాని ఎలా చేస్తాయి, ఓమ్స్ లాని ఫాలో చేస్తాయి. సో ఈ కండక్టర్స్ కి మనం ఓమ్స్ లా మనం గ్రాఫ్ గీసినట్టయితే, పొటెన్షియల్ డిఫరెన్స్ కరెంట్ అనే దానికి మనం గ్రాఫ్ గీసినట్టయితే, ఈ గ్రాఫ్ అనేది ఎట్లా వస్తుంది, ఆరిజిన్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. సో ఓమ్స్ లా అనేది ఒబే చేస్తాయి. ఓమ్స్ లా ఒబే చేస్తుంది ఎవరు, మెటల్స్ అంటే కండక్టర్స్ అన్ని కూడా. సో వీటికి గ్రాఫ్ అనేది ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది, ఆరిజిన్ నుంచి స్ట్రైట్ లైన్ వస్తుంది. అదే ఇన్సులేటర్స్ అంటే నాన్ ఓమిక్ డివైజెస్. ఓమ్స్ లో గ్రాఫ్ ఎట్లా వస్తుంది మనకి, ఇది ఇట్లా వస్తుంది పొటెన్షియల్, ఇటు వచ్చేకేమో కరెంట్. లేకపోతే మూడోది ఉంది సెమీ కండక్టర్స్ ఎట్లా వస్తుంది గ్రాఫ్ అనేది, ఇదిగో ఇట్లా వెళ్తుంది. సెమీ కండక్టర్స్ యొక్క గ్రాఫ్ అనేది ఇట్లా వస్తుంది, పొటెన్షియల్ కరెంట్. సో గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది సెమీ కండక్టర్స్. సో ఇక్కడ స్లోప్ అనేది ఏమవుతుంది, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇక్కడేమో స్లోప్ కాన్స్టెంట్. స్లోప్ అనేది ఏంటి, ఇక్కడ కాన్స్టెంట్. స్లోప్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ, నాన్ ఓమిక్ డివైజెస్ వీటిలో ఎట్లా రావచ్చు, లేకపోతే ఎట్లా వెళ్ళొచ్చు, దాని ఇష్టం. ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ఏడొచ్చినా మాత్రం ఈ విధంగా ఉంటుంది.
గ్రాఫ్ అనేది మనకి సెమీ కండక్టర్స్. ఓకేనా? రెసిస్టెన్స్ ని మనం సిరీస్ లో కనెక్షన్ చేసాము. ఒక 2 రెసిస్టెన్స్ తీసుకుందాం. ఇది ఒక రెసిస్టెన్స్, దాని వాల్యూ R1. అట్లా ఇంకొక రెసిస్టెన్స్ తీసుకుందాం మనం, దీని యొక్క రెసిస్టెన్స్ R2. రెండింటిని మనం ఏం చేసాం, ఒకదాని యొక్క చివరికి ఇంకొక దాన్ని జాయిన్ చేసాం. ఫస్ట్ దాని యొక్క ఎండ్కి సెకండ్ దాన్ని జాయిన్ చేసాం. సిరీస్ కాంబినేషన్. రెండింటిని మనం ఏం చేసాము, ఒక బ్యాటరీ అనే దానికి మనం కనెక్షన్ చేసాం. బ్యాటరీ యొక్క పొటెన్షియల్ V, బ్యాటరీ యొక్క పొటెన్షియల్ V. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా మనం కనెక్షన్ చేసామో బ్యాటరీ నుంచి చార్జెస్ అనేది కరెంట్ అనేది ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. సో బ్యాటరీ నుంచి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఐ కరెంట్ వస్తుంది. సో ఇక్కడ మనం కనెక్షన్ చేసింది సిరీస్ కాంబినేషన్ కాబట్టి, కనెక్షన్ చేసింది సిరీస్లో కాబట్టి రెండు రెసిస్టెన్సెస్ గుండా సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇందాక చెప్పాను, రెసిస్టెన్స్ ఏం చేస్తుంది, చార్జెస్ యొక్క ఫ్లోని తగ్గిస్తుంది, స్లో చేస్తుంది అంతే. వాటి యొక్క స్పీడ్ అనే దాన్ని, వేగాన్ని తగ్గిస్తుంది అంతే. అంతేగాని కంప్లీట్గా ఛార్జెస్ని ఆపేదు, వెళ్ళని కూడా చేయదు. కాకపోతే ఏమవుతుందంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉందనుకో అక్కడ కొంచెం స్లోగా వెళ్తాయి, రెసిస్టెన్స్ తక్కువ ఉందనుకో అక్కడ బాగానే వెళ్తాయి అంతే. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, మనం రోడ్ అనేది అనీవెన్గా ఉంది, డ్యామేజ్ ఉంది ఎక్కువగా. ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మన వెహికల్ని మనం స్లో చేసుకుంటాం, వెళ్ళాలి తప్పదు. కానీ రోడ్ అనీవెన్గా ఉంది, అప్పుడు ఏం చేస్తాం, మనం వెహికల్ని స్లో చేసుకుంటాం. మనం వెహికల్ డ్యామేజ్ అవ్వకూడదు కాబట్టి కొంచెం ముందుగా అయిన తర్వాత రోడ్ అనేది ఏముంది, మళ్ళీ మామూలుగానే ఉంది, స్మూత్గానే ఉంది. సో ఏం చేస్తాం, మన స్పీడ్ అనే దాన్ని పెంచుకుంటాం అంతే. సేమ్ ఈ ఎలక్ట్రాన్స్ కూడా అలానే బిహేవ్ చేస్తాయి. సో రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవ్వదు చార్జెస్ యొక్క ఫ్లో అనేది, కొంచెం స్లో అవుతుంది, మళ్ళీ తర్వాత పెరుగుతుంది. అంటే కంప్లీట్గా చార్జెస్ యొక్క ఫ్లోని అపోజ్ చేయదు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఎంత కరెంట్ అయితే ఫ్లో అయిందో R2 కూడా అదే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, ఐ కరెంట్ ఫ్లో అవుతుంది. అయితే మనకి ఓమ్స్ లో చెప్పుకున్నాం మనం, V = IR. దీంట్లో I అనేది ఏంటి, రెండు రెసిస్టెన్స్ కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. I అనేది ఏంటి, కాన్స్టెంట్ గా ఉంది, కరెంట్ అనేది ఎట్లా ఉంది, కాన్స్టెంట్ గా ఉంది. అప్పుడు కరెంట్ ఎట్లా ఉంది, కాన్స్టెంట్ గా ఉంది. సో కరెంట్ కాన్స్టెంట్ పెట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే పొటెన్షియల్ డిఫరెన్స్ రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. రెసిస్టెన్స్ ఎక్కువ ఉందనుకో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది, రెసిస్టెన్స్ తక్కువ ఉందనుకో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కాబట్టి మనం దీన్ని బేస్ చేసుకుని దీని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ V1 గా, దీని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ V2 గా, అంటే ఈ రెసిస్టెన్స్ యొక్క రెండు చివరల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ V1, దీని యొక్క రెండు చివరల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ V2. సో ఈ విధంగా మనం రాస్తున్నాం. అయితే టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ V1 V2 రెండు దేనికి సమానంగా ఉంటాయి, V కి. సో V = V1 + V2 గా రాయొచ్చు మనం. ఓకే, ఓమ్స్ లా ప్రకారం V = ఏం రాస్తాం మనం, IR గా రాస్తాం మనం. V = IR. V1 అంటే IR1, V2 = IR. సో దీంట్లో వెళ్ళే కరెంటు ఐనే, దీంట్లో వెళ్ళే కరెంటు ఐనే. సో రెండు వైపులా కూడా I అనేది కామన్ గా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేస్తాం మనం. R = R1 + R2. సో ఇదేంటి మనకి రెసిస్టెన్స్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. రెండు రెసిస్టెన్స్ మనం సిరీస్ లో కనెక్షన్ చేస్తాం. ఒకసారి నోట్ చేసుకో. అదేవిధంగా మనం ప్యారలల్ చెప్పుకుందాం. మనం రెసిస్టెన్సెస్ ని మనం ప్యారలల్ గా కనెక్షన్ చేస్తాం. అంటే ఒక రెండు లేదా అంతకన్నా ఎక్కువ రెసిస్టెన్స్ ని మనం ఈ విధంగా తీసుకున్నాం. సో ప్రతి రెసిస్టెన్స్ కి రెండు చివర్లు ఉంటాయి. అన్నిటి యొక్క మొదటి చివరిని బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కి ఇద్దాం మనం. ప్రతి రెసిస్టెన్స్ కి 2 ఎండ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎండ్ ఏం చేసుకున్నాం, బ్యాటరీ పాజిటివ్ ఇచ్చాం. ఈ రెండో ఎండ్ ఉంది చూసారా, దాన్ని తీసుకుని వచ్చి మనం బ్యాటరీ యొక్క నెగిటివ్ ఇద్దాం. బ్యాటరీ యొక్క పొటెన్షియల్ ఎంత, V అన్న మనం లాస్ట్ క్లాస్ లో నీకు ఒకటి చెప్పాను, నేను విషయంలో చెప్పాను. ఏంటంటే బ్యాటరీ యొక్క పొటెన్షియల్ V అనుకున్నప్పుడు ఈ V అనేది ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్. ఎవరెవరికి,
పాజిటివ్ ప్లేట్కి నెగిటివ్ ప్లేట్కి మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్. ఎక్కడైతే పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుందో అది హై పొటెన్షియల్, పాజిటివ్ ఛార్జ్ తక్కువ ఉన్నది లో పొటెన్షియల్. సో దీని యొక్క పొటెన్షియల్ V ఇవ్వాలి, దీనికి పొటెన్షియల్ ఎంత ఇవ్వాలి, 0 ఇవ్వాలి. నేను చెప్పాను లాస్ట్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ 30 వోల్ట్స్ అన్నారు, మనకి 20 వోల్ట్స్ అన్నారు, మనకి 20 వోల్ట్స్ పొటెన్షియల్ బ్యాటరీకి సంబంధించి. అప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఏదైతే వాల్యూ ఇచ్చారో దాని మొత్తాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి, బ్యాటరీ పాజిటివ్కి ఇవ్వాలి. నెగిటివ్ ప్లేట్కి ఎంత ఇవ్వాలి, 0 ఇవ్వాలి. ఇప్పుడు ఒకదాని దగ్గర 20 ఉంది, ఇంకో దాని దగ్గర 0 ఉంది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 20 మైనస్ 0. డిఫరెన్స్ ఎంత, 20 మైనస్ 0 20. వాళ్ళు చెప్పిన వాల్యూ వచ్చింది కదా. సో ఆ విధంగా మనం పొటెన్షియల్ అనే దాన్ని మనం తీసుకుంటాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఏ అనుకోండి, ఈ పాయింట్ బి అనుకోండి, 2 పాయింట్స్. ఇక్కడ నుంచి బ్యాటరీ పాజిటివ్ నుంచి, పాజిటివ్ టెర్మినల్ నుంచి పాయింట్ ఏ దాకా ఛార్జెస్ని ఉపయోగించుకున్నటువంటి వస్తువు అంటే ఒక బల్బో, లైటో, రెసిస్టెన్స్ ఎవరు లేరు కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ అనే దాన్ని డైరెక్ట్గా మనం ఇక్కడ అప్లై చేయొచ్చు, దాంట్లో సమస్య లేదు. అంటే ఇక్కడ నెగిటివ్ ప్లేట్ యొక్క పొటెన్షియల్ అంతా 0, ఇక్కడ నుంచి బి దాకా ఛార్జెస్ ఉపయోగించుకున్నటువంటి డివైస్ ఏది లేదు కాబట్టి ఈ పొటెన్షియల్ మనం డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేయొచ్చు. మనం తీసుకున్నటువంటి 3 రెసిస్టెన్సెస్, ఇది R1, ఇది R2, ఇది R3. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. ఇప్పుడు ఈ R1 రెసిస్టెన్స్ చూడు, R1 రెసిస్టెన్స్, R1కి ఈ చివర పొటెన్షియల్ ఎంత V, ఈ చివర పొటెన్షియల్ ఎంత 0. సో V మైనస్ 0 ఎంత V. R1 యొక్క పొటెన్షియల్ ఎంత V. R2 చూడు, R2కి ఈ చివర పొటెన్షియల్ ఎంత V, ఈ చివర పొటెన్షియల్ ఎంత 0. V మైనస్ 0 అంటే ఎంత V. R2 కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత V నే. R3 చూడు, R3కి ఈ చివర పొటెన్షియల్ ఎంత V, ఈ చివర ఎంత 0. సో V మైనస్ 0 అంటే ఎంత V. సో R3 కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది V నే. అంటే మూడింటికి కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్లా వచ్చింది, V నే వచ్చింది. ఎప్పుడు మనం ప్యారలల్ గా కనెక్షన్ చేసినప్పుడు. సో ఇకపోతే మనం కరెంట్ అనేది ఎలా వస్తుందో చూడు. సో బ్యాటరీ పాజిటివ్ నుంచి కరెంట్ బయలుదేరింది, I కరెంట్ బయలుదేరింది. సో ఈ I కరెంట్ కూడా ఏ అనేటువంటి పాయింట్ దగ్గరికి వచ్చింది. సో ఈ కరెంట్ అనేది ఏ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత దానికి మొత్తం కూడా 3 వేస్ కనిపించింది. ఒకటి R1 గుండా వెళ్ళడం, 2 R2 గుండా వెళ్ళడం, R3 గుండా వెళ్ళడం. సో 3 దారులు కనిపించింది. మరి ఎటు వెళ్తుంది. సో కరెంట్ ఏం చేస్తుంది, ఆల్వేస్ చూజెస్ లో రెసిస్టెన్స్. తక్కువ రెసిస్టెన్స్ ఎటువైపు అయితే ఉంటుందో అట్టనే దాన్ని ఆ వే అనే దాన్ని చూస్ చేసుకుంటుంది ఎవరో కరెంట్. ఛార్జెస్ అనేవి తక్కువ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో అది చూస్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ నువ్వు మనకి ఓమ్స్ లా ప్రకారం V ఈక్వల్ టు IR అన్నాం మనం. సో I ఈక్వల్ టు V/R, I ఈక్వల్ టు V/R. దీంట్లో V అనేది ఏంటి, కాన్స్టెంట్. ఎందుకని R1, R2, R3 మూడింటికి పొటెన్షియల్ డిఫరెన్స్ అంతా V నే. సో V అనేది కాన్స్టెంట్. ఇకపోతే కరెంట్ కి రెసిస్టెన్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, కరెంట్ కి రెసిస్టెన్స్ మధ్య రిలేషన్ ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కరెంట్ కి రెసిస్టెన్స్ మధ్య రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో రెసిస్టెన్స్ తక్కువ ఉన్న వైపు ఎక్కువ కరెంట్ వెళ్తుంది, తక్కువ రెసిస్టెన్స్ ఉన్న వైపు ఎక్కువ కరెంట్ వెళ్తుంది. సో కరెంట్ చూజెస్ ఆల్వేస్ లో రెసిస్టెన్స్. ఓకే, బాగానే ఉంది. దేనికి తక్కువ రెసిస్టెన్స్ ఉంటే అటుకుండా ఎక్కువ కరెంట్ వెళ్తుంది. ఇన్ కేసు హై రెసిస్టెన్స్ ఉంటే అటుకుండా తక్కువ కరెంట్ మాత్రమే వెళ్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ R1 గుండా వెళ్ళేటువంటి కరెంటు I1, దీని గుండా వచ్చేటువంటి కరెంటు I2, దీని గుండా వచ్చే కరెంటు I3. ఈ విధంగా మనం తీసుకుంటాం అన్నమాట. సో దీని గుండా I1, దీని గుండా I2, దీని గుండా I3 కరెంట్ వస్తుంది. సో టోటల్ కరెంట్ ఏంటంటే ఈ బ్యాటరీ గుండా వచ్చేటువంటి కరెంట్ అనే దానికి సమానం. సో I ఈక్వల్ టు I1, I2, I3గా విడిపోయింది. ఇక్కడికి వచ్చినాకే I1, I2, I3 మూడు ఇక్కడికి వచ్చి కలిస్తే టోటల్ కరెంట్ I ఇటు వచ్చేస్తుంది. సో టోటల్ కరెంట్ I ఈక్వల్ టు I1, I2, I3. ఈ విధంగా మనం తీసుకుంటాం అన్నమాట. మరి I అనేదాన్ని ఎట్లా రాస్తాం మనం, V/R గా రాస్తాం మనం. V/R. I1 అనేదాన్ని V/R1, I2 అనేదాన్ని V/R2, I3 అనేదాన్ని V/R3. అన్నిట్లో కూడా V అనేది కాన్స్టెంట్ కాబట్టి V క్యాన్సిల్ పడేసి సేమ్ మిగులుతుంది మనకి 1/R ఈక్వల్ టు 1/R1, 1/R2, 1/R3. సో ఇది ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఫార్ములా అన్నమాట. ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఫార్ములా అది నోట్ చేసుకో. దాని మీద ప్రాబ్లం చేద్దాం మనం.
సొల్యూషన్ ఏంటి మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. సో రెండు కూడా ఎట్లా ఉన్నాయి మనకి బేసిక్గా సిరీస్లో ఉన్నాయి. రెండు సిరీస్లో ఉన్నప్పుడు ఫార్మ్ ఏంటి మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్మ్ ఏంటి మనకి R1 ప్లస్ R2. సో కనుక్కో 4 ప్లస్ 2 ఎంత 4 ప్లస్ 2 6 ohms. సో 6 ohms ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది తెచ్చుకున్నాం. నెక్స్ట్ మనకి సో ఈ రెండింటిని రీప్లేస్ చేసి నేను ఒక సింగిల్ రెసిస్టెన్స్ రాశాను. దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత 6 ohms. దీన్ని ఏం చేస్తాం మనం బ్యాటరీ అనే దానికి కనెక్షన్ చేసాం. బ్యాటరీ యొక్క పొటెన్షియల్ 20 volts. ఇప్పుడు ఈ 6 ohms కూడా ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది 6 ohms కూడా ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ మనకి 4 into రెండు కూడా సిరీస్ లో ఉన్నాయి కాబట్టి రెండింటి కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. దాంట్లో డౌట్ అనేది లేదు. సో చూడండి ఇక్కడ మనకి కరెంట్ అనే దాన్ని చూసినట్టే ఓమ్స్ లా ప్రకారం V ఈక్వల్ ఏంటి IR. కరెంట్ I ఈక్వల్ ఏంటి V బై R. పొటెన్షియల్ ఎంతనా 20 బై ఎంత రెసిస్టెన్స్ 6 ohms. సో 20 బై 6 అంటే ఎంత వస్తుంది మనకి 6.66 అనేది వస్తూ ఉంటుంది మనకి ఆంపియర్స్ కరెంట్ అనేది వస్తుంది. సో ప్రతి దాన్ని కూడా 4 ohms ఉన్న ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో 2 ohms ఉన్న కూడా అంతే కరెంట్ ఫ్లో అవుతుంది. బికాజ్ రెండు కూడా సిరీస్లో ఉన్నాయి. సో ఇంతవరకు వచ్చింది మనకి. నెక్స్ట్ మనకి ఏం కావాలి పొటెన్షియల్ అనేది కావాలి మనకి. ఏం కావాలి నెక్స్ట్ పొటెన్షియల్ కావాలి. సో 4 ohms యొక్క పొటెన్షియల్ ఎంత 2 ohms యొక్క పొటెన్షియల్ ఎంత అది కావాలి మనకి. సో దీని కూడా ఎంత కరెంట్ పోతుంది మనకి 6.6 ఆంపియర్. దీని కూడా 6.6 ఆంపియర్స్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో చూడు పొటెన్షియల్ V1 పరిస్థితి ఏంటి IR. సో దీని కూడా ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది 6.6. దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత 4. రెండు మల్టిప్లై చేయి 4 6 0 ఎంత 24. 4 6 0 ఎంత 24. 24 ప్లస్ 2 ఎంత 26. సో 26 పాయింట్ ఇది పొటెన్షియల్ 26 పాయింట్ ఇది వచ్చింది. కరెక్టేనా తప్పొస్తున్నట్టుంది రాకూడదు. తప్పొస్తుంది ఇది రాకూడదు. V1 IR సేమ్ కరెంటేగా. సారీ 3.33 కదా 20 by 6 3.33 కదా మిస్టేక్ పడ్డా నేను. 20 by 6 అంటే 3.33. సో దీని కూడా 3.33 ఆంపియర్స్ దీని కూడా 3.33 ఆంపియర్స్. ఓకే సో ఇప్పుడు దీని యొక్క పొటెన్షియల్ ఈ 4 ohm రెసిస్టెన్స్ యొక్క పొటెన్షియల్ కావాలి మనకి. సో ఎట్లా రాస్తాం మనం దీని కూడా వెళ్ళే కరెంట్ ఎంత 3.33 రెసిస్టెన్స్ ఎంత 4. సో మల్టిప్లై చేయి 4 3s are 12 4 3s are 12 13.2 వోల్ట్స్ పొటెన్షియల్. దీని యొక్క పొటెన్షియల్ దీని యొక్క రెండు చివరి మధ్య పొటెన్షియల్ ఎంత 13.2 volts. మరి అట్లానే దీని యొక్క పొటెన్షియల్ ఈ 2 ohms ఉంది కదా దాని యొక్క పొటెన్షియల్. సో ఎట్లా రాస్తాం మనం V2 అందాం దాన్ని V2 ఈక్వల్ టు IR2. దీనికన్నా వీళ్ళ కరెంట్ ఎంత 3.3 దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత 2 మల్టిప్లై చేయి 6.66 వస్తుంది. సో రెండు యాడ్ చేసినట్టు మనకి దాదాపు ఏమవుతుంది 20 అనేది రావాలి. సో 13.2 6.6 రెండు యాడ్ చేసి మనకి ఎంత రావాలి 20 రావాలి. నియర్గా దాదాపు అటు ఇటు వచ్చేస్తుంది. ఇక మనం ఇంకా డెసిమల్స్ ఉంటే డెసిమల్స్ మనం కంప్లీట్గా తీసుకున్నట్టే ఇది రెండు యాడ్ చేస్తే మనకి 20 అనేది వస్తుంది. ఓకేనా డౌట్ అనేది కదా దీంట్లో. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వచ్చాక మనం ప్యారలల్ కాంబినేషన్ ఎట్లా రాస్తున్నాం 1/R. అయితే ఇక్కడ మనకి ఎన్ని రెసిస్టెన్సెస్ ఉన్నాయి కేవలం రెండే ఉన్నాయి మనకి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. కింద ఎల్సిఎం తీసుకున్నాను ఒకసారి R1 R1 ప్లస్ R2 ఇదేంటి 1/R. రెండింటిని ఉల్టా చేసేసి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు R1 R2/R1 ప్లస్ R2 ఈ విధంగా వస్తుంది.
సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. మనం R1 వాల్యూ ఎంత 6, R2 వాల్యూ ఎంత 3. సో 6 into 3 by 6 plus 3, 18 by 9, so 3. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంతనా 3 ohms. సో ఇప్పుడు నేనేం చేస్తాను, 6, 3 రెండింటిని నేనేం చేస్తాను అంటే కేవలం 3 ohms పెట్టి నేను రీప్లేస్ చేస్తాను. 3 ohms 6, 3 రెండింటిని తీసేసి కేవలం 3 ohms అనేదాన్ని రాస్తాను. కరెక్ట్గా 18 by 9, 18 by 9 అంటే 9 2s కదా, 9 2s సారీ 9 2s ఆర్ రైట్. సో పొటెన్షియల్ వచ్చేలాగా ఎంత 12 వోల్ట్ పొటెన్షియల్. సో ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ అనేది ఏదైతే ఉందో V1 కి R1 కి R2 రెండు ప్యారలల్ కాబట్టి రెండింటికి సేమ్ పొటెన్షియల్. దీనికి పొటెన్షియల్ 12, దీనికి పొటెన్షియల్ కూడా 12. ఎందుకని ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి. ప్యారలల్ కాంబినేషన్లో ఎన్ని ఉన్నప్పటికీ వాటన్నిటికీ కూడా ఒకే పొటెన్షియల్, బ్యాటరీ యొక్క పొటెన్షియల్ అన్నిటికీ అప్లై అవుతుంది. సో మనం ఇది సపరేట్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. పొటెన్షియల్ 12, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది 2 ohms వచ్చింది. నెక్స్ట్ ఇంకా మనం ఏం కనుక్కోవాలి, కరెంట్ కనుక్కోవాలి. ఓకే కనుక్కుందాం మనం కరెంట్ అనే దాన్ని. R నుండి ఎంత కరెంట్ వెళ్తుందో కనుక్కుందాం మనం. I1 ఉందని మనం. సో కరెంట్ ఓమ్స్ ల ప్రకారం V ఈక్వల్ ఏంటి IR, కరెంట్ I ఈక్వల్ ఏంటి V/R. ఓకేనా రైట్. సో I1 చూడు ఇక్కడ మనకి, I1 చూడు V/R1, V/R1. V అంటే ఎంత పొటెన్షియల్, దీని యొక్క పొటెన్షియల్ ఎంత 12 బై దీని యొక్క రెసిస్టెన్స్ 6 ఎంతనా 6 2s. సో I1 కరెంట్ ఎంత 2 amperes కరెంట్. అట్లనే I2 చూడు ఒకసారి, దీని కూడా ఎంత కరెంట్ వెళ్తుంది. I2 ఈక్వల్ టు V/R2. V వాల్యూ ఎంతనా 12, R2 ఎంతనా 3. సో 12/3 అంటే ఎంత 4 volts. సో 4 amperes. సో I2 వచ్చేలాగా ఎంత 4 amperes కరెంట్. ఓకేనా. ఈ విధంగా మనం కరెంట్ అనే దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. సో ఫస్ట్ మనం ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కుందాం. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. దీంట్లో ఇందాక మనం చూసింది మొదటి 2 సార్లు చూసింది సింపుల్ సర్క్యూట్లే, 2 సిరీస్లో ఉన్నాయి, 2 ప్యారలల్గా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చాక చూడు 6 3 2 ప్యారలల్గా ఉన్నాయి. ఈ రెండింటి ఒక కాంబినేషన్ 4 ఎట్లా ఉంది సిరీస్లో ఉంది. 6 3 ఒక కాంబినేషన్ 4 ఎట్లా ఉంది సిరీస్లో ఉంది. ఇప్పుడు ఈ మూడింటి యొక్క కాంబినేషన్ దీనికి ఎట్లా ఉంది ప్యారలల్గా ఉంది. సో ముందు మన సర్క్యూట్ అనే దాన్ని సింప్లిఫై చేసి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనే దాన్ని కనుక్కుందాం మనం. సో చూడు ఇక్కడ మనకి ఈ 3 ఎట్లా ఉన్నాయి, ఈ 2 ఎట్లా ఉన్నాయి ప్యారలల్గా ఉన్నాయి. 6 3 2 ఎట్లా ఉన్నాయి ప్యారలల్గా ఉన్నాయి. మరి ప్యారలల్గా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి మనకి 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. సో రెండే ఉన్నాయి కాబట్టి మనం ఎట్లా రాయొచ్చు R ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. R1 ఎంత 6, R2 ఎంత 3. సో 6 into 3 by 6 plus 3, సో 18 by 9 2 ohms. ఇప్పుడు మనం ఈ రెండింటిని మోడిఫై చేసి మనం 2 ohms అనే దాన్ని మనం రీప్లేస్ చేయొచ్చు. సో నేను మళ్ళీ డ్రా చేస్తున్నా చూడు 4 6 3 ఈ రెండింటిని మనం ఏం చేయొచ్చు 2 ohms అనే దాన్ని రీప్లేస్ చేయొచ్చు. 2 ohms కింద 6 ohms అంతే ఉంది, కింద 6 ohms అంతే ఉంది. ఇక్కడ బ్యాటరీ 30 volts. తర్వాత చూడు 4 plus 2 రెండు ఎట్లా ఉంది మనకి సిరీస్లో ఉంది. 4 plus 2 ఎట్లా ఉంది మనకి సిరీస్లో ఉన్నాయి. అప్పుడు ఈ రెండింటి యొక్క టోటల్ ఎంత అవుతుంది మనకి R ఈక్వల్ టు సిరీస్లో కాబట్టి R ఈక్వల్ టు R1 ప్లస్ R2. R1 ఎంత 4, R2 ఎంత 2. సో 4 plus 2 ఎంత 6. సో ఈ రెండింటి మనం రీప్లేస్ చేసి మనం 6 రాయొచ్చు మనం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను 4 ohms 2 ohms రెండు తీసేసి 6 రాస్తాను. సో 6 ohms రాస్తాను, కింద 6 ohms అంతే ఉంది. సో బ్యాటరీ అనేది 30 volts. సో ఇది అర్థమైంది నీకు ఎట్లా వచ్చిందో. తర్వాత ఈ 6 రెండు ఎట్లా ఉన్నాయి ప్యారలల్గా ఉన్నాయి. రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి మనకి R ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. సో R1 ఎంత 6, R2 ఎంత 6. సో 6 into 6 by 6 plus 6 అంటే 36 by 12. 12 అనేది 3 times పోతుంది.
సో ఇక్కడ మనం ఈ రెండింటిని తీసేసి మనం ఏం చేయొచ్చు, 3 అనే దాన్ని మనం రీప్లేస్ చేయొచ్చు. సో టోటల్ రెసిస్టెన్స్ ఎంత, ఈ సర్క్యూట్ యొక్క టోటల్ రెసిస్టెన్స్ ఎంత, 3 ohms. 3 ohms, సింపుల్ 3 ohms. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? 6 3 రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ప్యారలల్ కాంబినేషన్ ఫార్ములా ఉపయోగించాం, 2 ohms వచ్చింది. సో 6 3 రెండింటిని రీప్లేస్ చేసి నేను 2 ohms రాశాను. 2 ohms రాశాను. సో 4 అనేది ఎంత ఉంది, 6 + 3 ప్లేస్ లో 2 ohms రాశాను. 6 అనేది ఎంత రాశాను, 30 ohms. తర్వాత 4 2 రెండు ఎట్లా ఉన్నాయి, సిరీస్ లో ఉన్నాయి. సిరీస్ లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి, R1 + R2. సో 6 వచ్చింది మనకి, 6 ohms రాశాను నేను. తర్వాత సో ఈ 6 రెండు ఎట్లా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి. ప్యారలల్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి, R1 R2 / R1 + R2. సో ఎంత వచ్చింది మనకి, 3 వచ్చింది. సో టోటల్ రెసిస్టెన్స్ ఎంత, 3 ohms. సో ఒక క్వశ్చన్ అనేది సాల్వ్ అయ్యింది. తర్వాత మనం ఏం చేయాలి, పొటెన్షియల్ అనే దాన్ని కనుక్కోవాలి. ఓకే, పొటెన్షియల్ చూద్దాం మనం. సో ఇక్కడ మనకి బ్యాటరీ యొక్క పొటెన్షియల్ ఎంత తీసుకున్నామన్నా, 30 volts తీసుకున్నాము. 30 అంటే దీన్ని మనం ఎవరికి ఎట్లా చేయాలి, బ్యాటరీ పాజిటివ్ కి 30 ఇవ్వాలి, నెగిటివ్ కి ఎంత ఇవ్వాలి, 0 ఇవ్వాలి. సో ఈ 30 నుంచి నేను ఏం చేస్తానంటే ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మధ్యలో ఎవరు లేరు, చార్జెస్ లో ఉపయోగించుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ 13 ఉంటుంది, ఇక్కడ 13 ఉంటుంది, ఇక్కడ కూడా 13 ఉంటుంది. ఓకే, ఒక పాయింట్ దగ్గర అయిపోయింది. అట్లానే 0 కాబట్టి ఈ పాయింట్ మూడింటి దగ్గర చూడు, ఇది 0నే, ఇది 0నే, ఇది కూడా 0నే. 0 పొటెన్షియల్ అక్కడ డైరెక్ట్ గా మనం అప్లై చేయొచ్చు. ఎందుకని, చార్జెస్ లో ఉపయోగించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. రైట్, ఇప్పుడు మనము ఫస్ట్ దీని గురించి చూడు. దీనికి ఈ 6 ohms రెసిస్టెన్స్ కి ఈ చివర పొటెన్షియల్ ఎంత, 30, ఈ చివర పొటెన్షియల్ ఎంత, 0. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత దీనికి, 30 volts. దానికి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, 30 volts. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని గుండా వెళ్ళేటువంటి కరెంట్ చూద్దాం మనం. I1 ఈక్వల్ టు ఏం రాస్తాం మనం, ఓమ్స్ లా ప్రకారం V = IR. కరెంట్ I ఏంటి, V/R. సో కరెంట్ I V/R. V ఎంతనా, 30/R ఎంతనా, 6. సో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, 5 amperes. ఓకేనా. సో ఒక వాల్యూ వచ్చింది మనకి, 6 ohms గుండా వెళ్ళేటువంటి కరెంట్ అనేది మనకు వచ్చింది. ఓకే, ఎంతవరకు క్లియర్. నెక్స్ట్ దీని గుండా వెళ్ళేటువంటి కరెంట్ వాటి యొక్క పొటెన్షియల్ ఎట్లా ఉన్నాయి చూద్దాం మనం. సో చూడు ఇక్కడ మనకి, చూడు నేను దీని వరకు తీసుకున్నాను, ఈ పోర్షన్ వరకు తీసుకున్నాను. ఆ పోర్షన్ ఏంటి, ఇదిగో ఇదే కదా, ఆ పోర్షన్ ఏది, ఇదే కదా, ఇది 4, అదే 4. 6 3ని మనం ఏం చేసాం, 2 ohms లో మనం రీప్లేస్ చేసాం. 2 ohms లో మనం రీప్లేస్ చేసాం. దీని యొక్క ఈ చివర పొటెన్షియల్ ఎంత, 30, ఈ చివర పొటెన్షియల్ ఎంత, 0. అంతే కదా, ఈ చివర పొటెన్షియల్ ఎంత, 30, ఈ చివర పొటెన్షియల్ ఎంత, 0. ఇప్పుడు రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి రెండింటి గుండా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, చూద్దాం మనం. దీని కూడా ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో మనం చూద్దాం. అసలు టోటల్ సర్క్యూట్ లో ఎంత కరెంట్ ఉందో చూద్దాం. అసలు ముందు సింపుల్ గా వెళ్ళిపోతుంది, పెద్ద ఇబ్బంది లేకుండా. టోటల్ సర్క్యూట్ లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో చూద్దాం మనం. కరెంట్ I V/R. V ఎంత, 30, R ఎంత, 3, ఎంత కరెంటు, 10. ఓకేనా. టోటల్ సర్క్యూట్ లో ఎంత కరెంట్ పోతుంది, 10 amperes. 10 amperes కరెంట్ టోటల్ సర్క్యూట్ లో, ఇది టోటల్ సర్క్యూట్ లో వెళ్ళేటువంటి కరెంట్ ఇది. అయితే ఈ 6 గుండా ఎంత పోతుందంటే కరెంటు, 5 amperes కరెంట్ పోతుంది. ఈ 6 గుండానే ఎంత కరెంట్ పోతుంది, 5 amperes. మరి ఈ పోర్షన్ కూడా ఎంత కరెంట్ పోవాలి, 5 amperes కరెంట్ పోవాలి. ఈ పోర్షన్ కూడా ఎంత కరెంట్ పోవాలి, 5 amperes కరెంట్ పోవాలి. సో చూద్దాం మనం. ఈ 4 కూడా అట్లనే ఈ రెండింటి కూడా ఎంత కరెంట్ పోవాలి, 5 amperes. సో చూద్దాం. దీనికి మనం ఫస్ట్ ఏం చేద్దాం, మనం దీని కూడా వెళ్ళే కరెంట్ వస్తుంది మనకి. సో ఇక్కడ చూడు ఒకసారి, ఇక్కడ చూడు మనకి. సో V దీని యొక్క పొటెన్షియల్ చూద్దాం మనం. V IR.
వి ఈక్వల్ టు ఐఆర్. దీనికి 4 ఓం, దీనికి ఐఆర్. ఎంత కరెంట్ పోతుందంటే దీని గుండా ఐ 5 ఆంపియర్స్. ఎంత రెసిస్టెన్స్ 4. సో 5 4 ఎంత 20. 5 4 ఎంత 20. ఓకేనా. సో దీని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలాగా ఎంత 20 డ్రాప్ అయిపోవాలి. సో 20. ఒక నిమిషం మనం 20 డ్రాప్ అవ్వాలి. ఈ చివరి నుంచి ఇక్కడికి వచ్చినాక 20 డ్రాప్ అవ్వాలి. అంటే ఎంత రావాలి ఇక్కడికి 10 రావాలి. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ చివరి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత 20. అంటే ఈ చివరిలో దాన్ని ఈ చివరిలో దాన్ని 30లో నుంచి 10 తీసేస్తే ఎంత రావాలి మనకి 20 రావాలి. సో 20. సో ఇక్కడ ఎంత ఉంది 10. ఈ చివరి ఎంత 30. ఓకేనా, అర్థమైంది కదా, డౌట్ అనేది కదా. ఈ 4కి ఈ 4 ఓమ్స్ ఏదైతే ఉందో దాని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత రావాలి 20 రావాలి. సో ఈ చివరి ఎంత ఉంది 30 ఉంది. దీంట్లో నుంచి మనం 10 తీసేస్తే రిమైనింగ్ 20 వస్తుంది. 10 తీసేస్తే 20 వస్తుంది. సో 20. సో దీని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత 20. సో దీనికి చూడు ఈ 6 ఓమ్స్ 3 ఓమ్స్ చూడు, దీని కూడా ఎంత కరెంట్ వెళ్తుంది 5 ఆంపియర్స్ కరెంట్ వెళ్తుంది. దీని కూడా 5 ఆంపియర్స్ కరెంట్ వెళ్తుంది. ఇదిగో 4 2 ఈ రెండింటి కూడా ఎంత కరెంట్ వెళ్తుంది 5 ఆంపియర్స్. ఎక్కడ చెప్పాను నేను తేడా పడినట్టుందా? మా కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, అర్థమవుతుందా? కొంచెం లెంతీ వెళ్తుంది క్వశ్చన్. ఓకే సార్. సో టోటల్ కరెంట్ ఎంత సర్క్యూట్లో వెళ్ళినటువంటి టోటల్ కరెంట్ ఎంత 10. సర్క్యూట్లో వెళ్ళినటువంటి టోటల్ కరెంట్ ఎంత ఇక్కడ దాకా ఎంత కరెంట్ వచ్చింది 10 ఆంపియర్స్ కరెంట్ వచ్చింది. దీంట్లో 6 కూడా ఎంత కరెంట్ వెళ్ళింది 5 ఆంపియర్స్ వెళ్ళింది. 10లో 5 ఇటు వెళ్ళింది కాబట్టి ఇంకొక 5 ఏమవుతుంది ఇటు వస్తుంది. ఇటు వచ్చింది 5 ఇక్కడ దాకా వచ్చింది. సో ఇక్కడ దాకా 5 వచ్చింది. ఇక్కడ దాకా 5 ఆంపియర్స్ కరెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ 6 ఆంపియర్స్ 2 ఆంపియర్స్ 3 ఆంపియర్స్ వీటి కూడా ఎంత కరెంట్ వెళ్తుంది 6 ఓమ్స్ 3 ఓమ్స్ కూడా ఎంత కరెంట్ వెళ్తుంది చూద్దాం మనం. ఈ 10 ఈ 6 చూడు 6కి ఈ చివర 10 ఈ చివర 0. 6కి ఈ చివర 10 ఈ చివర 0. సో ఇక దీని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత 10. దీంట్లో వెళ్ళేటువంటి కరెంట్ I = V/R. సో 10/6 అంటే ఎంత మనకి 10/6 అంటే ఎంతనా 1.6 అట్లా వస్తుంది. తర్వాత దీనికి చూద్దాం మనం. ఇంకా మన అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు అన్న. చూడు ఇక్కడ చూడు ఇక్కడ దాకా ఎంత కరెంట్ వచ్చింది 5 ఆంపియర్స్ వచ్చింది. ఇటు కూడా ఎంత కరెంట్ వెళ్తుందంట 1.6 ఆంపియర్స్ కరెంట్ వెళ్తుంది. 5లో 1.6 ఇటు వెళ్తే రిమైనింగ్ ఇటు రావాలి. 1.6లో రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ మనకి 3.4 ఆంపియర్స్ కరెంట్ ఇటు వెళ్తుంది. ఓకే. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక సర్క్యూట్ అనేది దాన్ని ఇచ్చినప్పుడు దాని యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ దాని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ దాంట్లో ఉన్నటువంటి ప్రతి రెసిస్టెన్స్కి పొటెన్షియల్ డిఫరెన్స్ ప్రతి రెసిస్టెన్స్ కూడా వెళ్ళేటువంటి కరెంట్ వీటిని మనం కనుక్కోవచ్చు. ఒకసారి ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయి. కొంచెం లెంతీగా ఉంది. నువ్వు ప్రాక్టీస్ చేసే కొద్దీ నీకు స్పీడప్ వస్తుంది. నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే స్పీడప్ వస్తుంది. చూడు ఒకసారి నోట్ చేసుకో.